బ్రేకింగ్ న్యూస్. పరకామణి చోరీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ విషయంలో తనకేమీ తెలియదంటూ క్లారిటీ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆయన ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అప్పటి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ను కూడా అధికారులు ప్రశ్నించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, చెప్పండి. పరకామణి కేసులో అయితే ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని విచారించబోతున్నారు అధికారులు అయితే. సో ఎలాంటి ఆధారాలను ముందుంచి విచారించే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి అధికారులు విచారించడం జరిగింది. అయితే అనేక ప్రశ్నలు సంధించిన తరుణంలో కూడా దాటవేసే ధోరణి ఇద్దరు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. ఎక్కడికో పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇవ్వనట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి వంతు వచ్చింది. వైవి సుబ్బారెడ్డిని కూడా అనేక ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పరకామణి చోరీ కేసు నిందితుడికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో కొంత ఎవిడెన్స్ సిఐడి అధికారుల వద్ద ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే బోర్డు మీటింగ్కి ఫైల్ వచ్చిన క్రమంలో ఏ విధమైనటువంటి ఫైల్ చూపించారు, మొత్తం సంతకాలు చేశారు అనేది కూడా కొన్ని ఆధారాలు సిఐడి అధికారుల వద్ద ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే లోకాయుక్తకు సంబంధించి కేసు రాజీకి సంబంధించి ఏ విధంగా నడిపించారు, వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరు పద్బలమైనా ఉందా, ఎందుకు నిందితుడికి సహకరించారు, ఆస్తులు అటాచ్మెంట్ చేస్తే కనుక ఒక రకంగా వ్యవహరించే అధికారం బోర్డుకు ఉంటుందా, అంటే కేసుకు సంబంధించి చోరీ కేసుకు పక్కన పెట్టి ఆస్తులు అటాచ్మెంట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి రాజీ చేసే ప్రయత్నం వెనకాల ఎవరైనా ఉన్న కోణాలను కూడా సిఐడి అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే రాజకీయ కోణంలో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బోర్డు వద్దకు అధికారులు ఫైల్ తీసుకొస్తారు, అధికారులు తెచ్చినటువంటి ఫైల్ని బోర్డు మీటింగ్లో పెట్టిన తర్వాత ఒక నిర్ణయం అందరు సభ్యుల సమక్షంలో తీసుకుంటాము, ఎటువంటి వ్యక్తిగతంగా తాను చేయలేదు, కావాలనే కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. అయితే అంతే ధీటుగా ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. బోర్డు వద్దకు వచ్చిన సమయంలో ఎటువంటి అంటే దానికి సంబంధించి ఎంక్వైరీ ఏమి లేకుండా ఏ విధమైనటువంటి మొత్తం కూడా ఫైలు సంతకాలు చేశారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ తన వద్ద ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కేసు రాజీకి సంబంధించి కూడా ఎటువంటి ప్రెజర్ తీసుకొచ్చారు అధికారుల పైన అనే దాని మీద కూడా పూర్తిగా ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ని కోర్టులో సబ్మిట్ చేసాం. ప్రస్తుతం సిఐడి అధికారుల వద్ద కూడా ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ కోణంలో కూడా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఇప్పటికే గ్యాదర్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అటు ధర్మారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించిన నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే వైవి సుబ్బారెడ్డిని ఆ కోణంలో ఉన్న కేసుకు సంబంధించి మొత్తం కూడా దగ్గరున్నారు కాబట్టి ఆ కోణంలో కూడా పూర్తిగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్ననే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాల రీత్యా రాలేకపోతున్నాను అని చెప్పిన నేపథ్యంలో నేడు విచారణకు హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నరసింహ, అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణలు అయితే ఎవరు కూడా వారి అనుచరులు ఏమీ లేదనుకుంటా చెప్పుకొస్తున్నారు, ఏమీ తెలియదు అన్నట్టు ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. మరి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి విచారణలో అయితే సో ఇంకా ఎవరన్నా ముందుకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎవరెవరు పాత్రలు ఉన్నాయనేది తెలిసే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. టీటీడీ బోర్డు సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఏ ఒక్కరు కూడా ఈ కేసులో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కటకటాలలోకి పంపిస్తామంటూ కూడా వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో పూర్తి ఎవిడెన్స్ తమ వద్ద ఉంది, అందుకే పూర్తి ఆధారాలతో తాము మాట్లాడుతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదైతే 2 రోజులకి ధర్మారెడ్డిని విచారించడం జరిగింది, భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు విచారించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారు సమాధానాలు చెప్పలేదు. వారిని కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించి అడగడం కూడా జరిగింది. చోరీ చేసిన వ్యక్తికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో వెనకాల ఎవరుండి మీరు ఏమైనా ప్రోద్బలంగా ఉన్నారా, ఎవరైనా చెప్తున్నారా, ఎవరైనా ఆదేశించారా మీకు ఏ రకంగా చేయమని చెప్పేందుకు కూడా ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా పెద్దల సహకారం లేకపోతే అధికారులు ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేయరు అనే దాని మీద కూడా తెలిసింది. ఎందుకంటే ఒకవైపు ధర్మారెడ్డి చెప్తున్న దాని ప్రకారం కూడా ప్రశ్నలు సంధించిన సమయంలో కూడా ఏదైతే నిందితుడికి సంబంధించి అలా భారీ ఆస్తులు అటాచ్ చేశారు తప్ప ఆ కోణంలో కేసు అంతా ఆయన ఏమేమి కొనుగోలు చేశాడు, ఎక్కడెక్కడ ఉంచాడు, అవన్నీ పూర్తిగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి.
పరిస్థితి. ఆ కేసులో ఆ లోకాయుక్తలో కూడా కేసు రాజీ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం వాటన్నింటికి సంబంధించి సిఐడి అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత ఎవిడెన్స్ని గ్యాదర్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డిని అటు ధర్మారెడ్డిని విచారించిన నేపథ్యంలో కూడా వారు పూర్తిగా సరైన సమాధానం చెప్పకుండా మరొకసారి మిమ్మల్ని పిలుస్తాము విచారణకు రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వైవి సుబ్బారెడ్డి వంతు వచ్చిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తారు, ఎందుకంటే సిఐడి ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి పూర్తిగా సహకారం అందిస్తారు. ఎందుకంటే నిన్న ఆయన చెప్పడం జరిగింది, విచారణకు సహకరించి లైవ్ డిటెక్టర్ కూడా నేను రెడీగా ఉన్నాను, తాను ఎటువంటి తప్పు చేయలేదంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిగా సహకరిస్తారా, లేకపోతే ధర్మారెడ్డి అటు భూమన కరుణాకర్ రెడ్డి విధంగానే ఇతను కూడా వ్యవహరిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.